మా నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. మానవులు నమ్మదగిన వారు కాదు. మిమ్మల్ని ఎంతైనా నమ్మచ్చు. అందును బట్టి మీకు వందనాలు. ఈ దినము 34వ కీర్తన 9వ వచనం. యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదో. Those who obey him have all they need. उसके डरवैयों को किसी बात की गति नहीं होती. యెహోవాయందు భయం ఉండాలా, భక్తి ఉండాలా. భయం ఒకటి సరిపోదండి, భక్తి కూడా ఉండాలా. భయభక్తులు ఉంచువానికి ఏమి కొదువలేదంటే ఏమి తక్కువ కాదు అని. అందుచేతనే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు కొదువ లేదు అన్నాడు. అయితే దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో వాళ్ళకు కొదువ లేదండి. ఏ వ్యక్తిలో దేవుడు ఉంటాడో వాళ్ళకు కొదువ లేదు. వాళ్ళ అక్కర్లన్నీ తీర్చేవాడు. అందుచేతనే ఆయనందు భయము భక్తి ఉంచండి. అయితే ఏమి కొదువు లేకుండా అనగా సమృద్ధిగా జీవించండి. యేసును కలిగిన వారికి సమృద్ధి అండి, కొదువ ఉండదు. కీర్తన 34:10లోన యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అయితే అన్ని మేలు సమకూరుస్తాడు అని. కొదువై ఉండదంటే అన్ని మేలు సమకూర్చే దేవుడు, మేలు చేసే దేవుడు అండి మన దేవుడు. సైతాను కీడు తీసుకొస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. సైతాను నమ్మద్దండి, వాడు మోసగాడు, పాడు చేసేవాడు. యేసయ్య నమ్మండి, మేలు చేసేవాడు, నీకు తోడుగా ఉన్నవాడు, నిన్ను చక్కగా నడిపించేవాడు ఆయన. 84వ కీర్తనలో 11వ వచనములో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలును చేయక మానడు. అంటే అన్ని మేలు చేస్తాడు అని. కీడును తొలగిస్తాడు. ఎవరికి? యథార్థంగా ప్రవర్తించాల, న్యాయంగా ప్రవర్తించాల, అన్యాయానికి పాల్పడకూడదు. న్యాయము చాలా అవసరమైంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయము లేదు. అయితే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏమి విత్తుతావో అదే కోస్తావు. న్యాయవంతుడైన దేవుని దగ్గర న్యాయంగా జీవించి అనేక ఆశీర్వాదాలు పుంజుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండి అన్యాయానికి పాల్పడకుండా న్యాయానికి మా కట్టుబాటు కలిగి మీ దీవెనలు పొందేదానికి మా శ్రోతలకు మీరు దయచేయమని, కనికరించి కృప చూపించని ఈ దినమంతా మీ హస్తాల కింద బిడ్డలను భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.